కొన్నిసార్లు కూలర్ నుండి వచ్చే గాలి మండే వేడి నుండి ఉపశమనం కలిగించలేకపోతుంది. దీనివల్ల చాలామంది ఆందోళన చెందడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బదులుగా మీరు ఒక తెలివైన ఉపాయాన్ని అనుసరించాలి. కూలర్ని గాలి, ఫ్యాన్ మరియు కూలింగ్ ప్యాడ్ల మీద ఆధారపడి ఉంటుందని మీ అందరికీ తెలుసు. కొన్నిసార్లు ఫ్యాన్ మోటార్ పనిచేయకపోవడం మరియు తప్పుడు కూలింగ్ ప్యాడ్ల కారణంగా కూలర్ చల్లని గాలిని ఇవ్వదు. కానీ మీ కూలర్లో ప్రతిదీ బాగానే ఉన్నప్పటికీ అది చల్లని గాలిని ఇవ్వకపోతే ఈ వ్యాసం మీకోసమే. అవును, ఇక్కడ మేము కూలర్లోని నీటిని చల్లబరచడానికి విరిగిన మరియు పాత కుండ యొక్క హ్యాక్ను తీసుకొచ్చాం. ఈ హ్యాక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి. కూలర్ నుండి వచ్చే నీటిని మట్టి కుండ ఉపయోగించి చల్లబరచుకోవచ్చు. కూలర్ యొక్క గాలిని చల్లబరచడానికి మీరు మట్టి కుండలు, మట్కా లేదా దియాలను కూడా ఉపయోగించవచ్చు. నిజానికి బంకమట్టి సహజంగా చల్లదనాన్ని కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు దానిని కూలర్లో ఉపయోగించడం ద్వారా నీరు ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. దీనికోసం మీరు పెద్దగా ఏమీ చేయనక్కర్లేదు. మీ దగ్గర పాత లేదా విరిగిన కుండ ఉంటే దాని ముక్కలను కూలర్ ట్యాంక్లో వేసి వదిలేయండి. కూలర్ ట్యాంక్లో మట్టి కుండలు బదులుగా మట్టి దీపాలను కూడా ఉంచుకోవచ్చు. ఒక కుండలాగే ఇది కూలర్ యొక్క గాలిని చల్లబరచడంలో సహాయపడుతుంది. మీరు ఈ పద్ధతిలో కూలర్ యొక్క గాలిని చల్లబరచుకోవచ్చు. పుదీనా ఆకులు కూలర్ గాలిని చల్లగా మరియు తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. నిజానికి పుదీనా ప్రభావం చల్లదనాన్ని అందిస్తుంది మరియు ఇది నీటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కూలర్ యొక్క వాటర్ ట్యాంక్లో పుదీనా ఆకులను ఉంచినట్లయితే వేసవిలో వేడి గాలి నుండి ఉపశమనం పొందవచ్చు మరియు తాజాదనాన్ని కూడా అనుభవించవచ్చు. కూలర్ వెనుక తడిగుడ్డ ఉంచడం.